ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ సూర్యకుమారి నుండి తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. అదేనండి, మాఘపురాణం అనేది చెప్తున్నాను కదా వీడియో తీసి. ఆ వీడియోలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. 15వ రోజు అయినటువంటి మాఘపురాణం 15వ అధ్యాయం దాంట్లోకి వెళ్ళిపోదామండి. ఆ కథలోకి వెళ్ళిపోదాం. అయితే 15వ అధ్యాయమైనటువంటి మాఘపురాణం కథ ఏంటంటే జ్ఞానశర్మ కథ మాఘ పూర్ణిమ. అంటే మాఘ పూర్ణిమ అనేటువంటి దాని విశిష్టతను ఈ కథలో తెలియచెప్పడం అనేటువంటిది జరుగుతుందన్నమాట అండి. అయితే మరి అంతకుముందర కూడా ఒక ఋషి కథే మనం తెలుసుకున్నాము. ఇప్పుడు కూడా అతనిదేను. ఘృతస్న మధుడు జాహ్నుతో ఇట్లా నేను తపమాచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యాటండి. మళ్ళా తపస్సు ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చుకొని శ్రీహరి ప్రత్యక్షం అవటం జరిగింది. బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి ఉండేను. నమస్కారం చేసి ఏమీ మాట్లాడకుండా అలా నిల్చుని ఉన్నాడని. అప్పుడు శ్రీహరి, ఓయి నీవు మరలా నా రాకను కోరి తపమాచరించితివి. అంటే మరలా నువ్వు నేను ప్రత్యక్షం అవ్వాలని తపస్సు చేశావు, ఏమిటి కారణం అనేటువంటి దానిని ప్రశ్నిస్తున్నాడు. ఎందులకు నీ మనసులో ఏమి ఉన్నది చెప్పుమని అడిగాను. అప్పుడు ఆ విప్రుడు, స్వామి నాకు పుత్రవరమునిచ్చి సంతోషం కలిగించితివి. సంతానం లేని నాకు పుత్రవుని యొక్క వరంతో పుత్ర సంతానం అనేటువంటిది కలిగింది. అయితే సంతోషం కూడా కలిగింది. నీ మాట ప్రకారం పుత్రుడు కలిగాను. కానీ నారద మహర్షి వచ్చి ఈ బాలుడు 12 సంవత్సరముల తర్వాత మరణించునని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే 12 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టినప్పుడు ఈ బాలుడు మరణించటం అనేటువంటిది జరుగుతుంది అని ఎవరు చెప్పారు? నారద మహర్షి చెప్పి వెళ్ళిపోయాడు. తనంతట తాను వెళ్ళిపోయాడనమాట. నీవిచ్చిన వరం ఇట్లయినది, నీవిచ్చినటువంటి వరం ఈ విధంగా అయ్యింది. నా దుఃఖమును పోగొట్టుకొనుటకు మరలా తపస్సు ఆచరించి తిని శ్రీహరికి విన్నవించాను. ఈ విధంగా శ్రీహరికి చెప్పానమాట. అప్పుడు శ్రీహరి, ఓయి ఉత్తముడైన నీ పుత్రునకు 12 సంవత్సరమున గండము కలుగుట కారణమును వినుము. అసలు గండం ఎందుకు వస్తుంది, దాని కారణాలు ఏమిటి అనేటువంటి దానిని చెబుతున్నాను విను. నీ భార్య పూర్వజన్మమున చేసిన దోషమే ఇప్పుడు ఈ గండమునకు కారణము. అదనమాట. నీ భార్య చేసినటువంటి తప్పిదం వల్ల ఈ గండం అనేటువంటిది వచ్చింది అని చెప్పడం జరిగింది. పూర్వజన్మమున కూడా మీరిద్దరును భార్యాభర్తలే. ఈ జన్మమునే కాదండి, పూర్వజన్మంలో కూడా మీరిద్దరూ భార్యాభర్తలేను. అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. అప్పటి పేరేంటిది? జ్ఞానశర్మ. ఈమె అప్పుడు నీ భార్యే. ఆమె ఉత్తమశీలము గుణములు కలిగి ఉండినది. ఆమె భర్తయ్యకు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పాను. మాఘమాసంలో వ్రతం చేయటం వల్ల ఎంతో గొప్ప ఫలితం వస్తుంది అని చెప్పాటండి. ఆమెయు అత్తయ్యని అంగీకరించను, వ్రతం చేస్తానని చెప్పిందిటండి. వ్రతమును ఆరంభించాను అంటే ప్రారంభించింది అనమాట. మాఘ పూర్ణిమ యందు వ్రతం ఆచరించి పాయస దానము చేయలేదు. అదండి, మాఘ పూర్ణిమ నాడు ఆమె వ్రతం చేసుకుని పాయసం అనేటువంటిది దానం చేయలేదుటండి. ఆ దోషము వలన నీ భార్య పుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతమును ఆచరించి నందున ఈ జన్మమందును విష్ణు భక్తి కలిగెను. నీవు
మాఘమాసం యొక్క వ్రతాన్ని ఆచరించావు, విష్ణువు యందు భక్తి కలిగి ఈ జన్మమున నువ్వు ఉన్నావు. నేను నీ తపమునకు వరం ఇచ్చినను, అంటే నీ తపస్సుకు మెచ్చి వరం ఇచ్చినను. గత జన్మలో నీ భార్య మాఘ పూర్ణిమ నాడు చేయవలసిన పాయసదానము చేయకపోవట, భర్త చెప్పినను చేయకపోటేను, 2 దోషముల వలన మనం చేయాలని చేయలేకపోయినా భర్త చెప్పాడు కదండి, అయినా కూడా చెయ్యలేదుట, నేనెందుకు చెయ్యాలి అన్నట్టుగా అనమాట. ఈ 2 దోషాల వల్ల 12 సంవత్సరముల తర్వాత గండం ఉన్నదని నారదుడు చెప్పాను. అదనమాట. ఆ పిల్లవానికి గండం ఉంది, పూర్ణాయుష్కుడే, కానీ ఈ గండం తప్పితే మరలా పూర్తిగా ఆయుష్తోటి జీవిస్తాడని చెప్పడం జరిగింది. కావున మాఘమాస వ్రతమునందలి గంగోదక బిందువులతో నీ పుత్రుణ్ణి తడుపుము. అంటే గంగ ఉదకముతో బిందులతో తీసుకొచ్చి నీ పుత్రునికి స్నానం చేయించుము. ఇందువలన గండ దోషము పోయి నీ పుత్రుడు చిరంజీవి అగును, నిండు 100 ఏళ్ళు బ్రతుకుతాడనమాట. పోయి మాఘమాస స్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ఇచ్చును. ఈ 3 కూడా ఇస్తాయటండి. మాఘ స్నానము చేయని వారికి వారి సంతానమునకు ఆపదలు కలుగును. అందుకోసమని ఒక్కరోజైనా మాఘమాసం నదికి కానీ చెరువుకి కానీ వెళితే చాలా మంచిదేనండి. మనకి సౌలభ్యం ఉంటే కనుకను అటువంటి అవకాశాన్ని వదులుకోవద్దనమాట అండి. అధిక పుణ్యములను గత జన్మలలో చేసిన వారికే మాఘమాస వ్రతము ఆచరింపవలయునని సంకల్పము కలుగును. అంటే మన పూర్వజన్మలో బాగా మాఘమాస స్నానాలు చేయటం వల్ల మనకి దైవం యందు భక్తి అది కలిగి ఉంటుంది అని చెప్తున్నారనమాట అండి. మాఘ స్నానము సర్వపాప దోషహరము, అంటే సర్వ పాపాలను హరించేస్తుంది. నేను మాఘమాస ప్రియుడును. ఎవరు అండి? శ్రీహరి మాఘమాస ప్రియుడు అనమాట. మాఘ స్నానం ఆచరించిన వారు దీర్ఘాయువులు, బుద్ధిమంతులు, ఆరోగ్యవంతులు అయి ముక్తి పొందుదురు, ముక్తిని కూడా పొందుతారు. మాఘమాస స్నాన వ్రతము కోరిన కోరికలనిచ్చును, కోరినటువంటి కోరికలు కూడా ఇస్తుంది. మాఘ వ్రత మహిమను బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్ఠుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలిసినవారు. వీళ్ళకి మాత్రమే బాగుగా తెలుసుటండి. ఇతరులు దాని మహిమను పూర్తిగా ఎరుగరు. దాని యొక్క మహిమ ఎంతదో వాళ్ళకి తెలియదు. మాఘ వ్రత మహిమ కొంతయే తెలిసిన వారు, పూర్తిగా తెలియవారు కలరు. దీని మహిమ అందరికీ తెలియదు. నా భక్తులు మాఘ వ్రత పరాయణులు మాత్రమే మాఘ వ్రత మహిమ ఎరుగుదురు. ఎన్నో జన్మల పూర్వపుణ్యమున్న వారికే మాఘ వ్రతం ఆచరింపవలయునని కోరిక కలుగుతుంది. నీ పుత్రుని మాఘమాస ప్రాతకాలమున గంగాజలముతో తడుపు, వాని గండ దోషము తొలుగునని చెప్పి శ్రీహరి అంతర్ధానము అయ్యెను. బ్రాహ్మణుడు శ్రీహరియును అనుగ్రహమునకు సంతోష పరవశుడయ్యెను. బాలుణ్ణి శ్రీహరి చెప్పినట్లుగా మాఘ వ్రత గంగాజలముచే తడిపాను. ఆ విష్ణువు ఏ విధంగా చెప్పాడో ఆ విష్ణువు చెప్పినట్టుగానే ఆ బాలునికి చేయటం జరిగింది. గంగాజలంచే తడిపాడనమాట. బాలునకు శ్రీహరి దయ వలన గండ దోషము తొలగి చిరంజీవి అయ్యెను, మృత్యు భయము తొలగెను. బ్రాహ్మణుడును ఆ బాలునకు 3వ సంవత్సరమున చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరముల యందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపాను. అదనమాట. పుట్టిన తర్వాత పుట్టి వెంట్రుకలని, అన్నప్రాసన, పుట్టి వెంట్రుకలు, ఇలా ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి కదండి. అవన్నీ చేయవలసినవన్నీ చేసి గురుకులానికి విద్యకు పంపించటం జరిగిందన్నమాట. 12వ సంవత్సరమున మృత్యు దోషము శ్రీహరి కృపచే మాఘ వ్రత మహిమ వలన పరిహారమయ్యను. అంటే ఆ దోషాలన్నీ తొలగిపోయాయి. ఆ బ్రాహ్మణుడు, వాని భార్య, పుత్రుడు అందరూ సుఖ సంతోషములతో కాలము గడిపిరి. ఆనందంగా ఆ యొక్క విష్ణువుని తలుచుకుంటూ కాలాన్ని గడిపారు. ఆ బ్రాహ్మణుడు పుత్రుణ్ణి గృహస్థుణ్ణి చేసి
యోగ మహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరను. ఆ బ్రాహ్మణుడు పుత్రుని అంటే వివాహ వయసు వచ్చిన తర్వాత వివాహం చేసెను. వివాహం అయితేనే గృహస్థుడు అని చెప్తా అనమాట. ఇక అతను యోగ మహిమచే తన శరీరాన్ని విడిచిపెట్టి శ్రీహరిలో ఐక్యమైపోయాడనమాట అండి. జాహ్ను మునివర్య మాఘ వ్రతమునకు సాటి అయినది మరొకటి లేదు, అంటే ఇంకొకటి లేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము, చాలా ఇష్టం అన్నమాట అండి. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును. పాపాలను తొలగించేసి పుణ్యం అనేటువంటిది మనకి ప్రాప్తిస్తుంది. మాఘ వ్రతము మోక్షమును కూడా ఇచ్చును. ఈ వ్రతమును అన్ని వర్ణముల వారును ఆచరించి ఈ వర్ణము ఆ వర్ణము, ఈ కులము ఆ కులము అనేటువంటి భేదం లేకుండా అన్ని వర్ణాల వాళ్ళు ఈ మాఘమాసం యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు. అదన్న ఇహలోక సౌఖ్యములను నిశ్చలముకు హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సుఖమును కూడా పొందవచ్చును. ఇది అండి దీని యొక్క పారమార్థికం అన్నమాట. ఈ వ్రతము సర్వజన సులభము, చాలా సులభంగా చేసుకోవచ్చు, కష్టపడవలసిన పనేమీ లేదు. సర్వజన సమాచరణీయము, సమాచరణీయము అంటే ఆచరించదగేటువంటిది అని ఘృతస్నమద మహర్షి జాహ్ను మునికి వివరించెను. ఈ జాహ్ను ముని అనేటువంటి దానికి వివరించటం అనేటువంటిది అంటే తెలియజెప్పడం అనేటువంటిది జరిగింది. 15వ అధ్యాయము మాఘ పూర్ణిమ యొక్క విశిష్టతను తెలుసుకోవటం జరిగింది కదండి. మరి మనం అందరం కూడా అంటే చేయదగే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఈ మాఘ పూర్ణిమ నాడు స్నానం చేసి కొద్దిగా పాయసం వండి అమ్మవారికి నివేదన చేసి మన అమ్మవారి యొక్క కృపా కటాక్ష అంటే హరి యందు లక్ష్మీదేవే అమ్మవారు కాబట్టి ఈ విధంగా మన మాఘ పూర్ణిమను ఆనందోత్సవాలతో చేసుకుందామండి. మరి అందరూ కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కమనండి. ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వే జన సుఖినో భవంతు. ఎలా వచ్చిందో చూద్దాం.